నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఈసారి ఎన్నికల్లో కొన్ని సంచలనాలు జరిగితే మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. బాలీవుడ్లో ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించి రొమాన్స్ చేసిన ఓ జంట పార్లమెంటు సభ్యులు అవటమే కాక అందులో ఒకరు మంత్రి కావటం విశేషం. వారెవరో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సినిమాలు రాజకీయాలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉండటం మనకు తెలిసిందే. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం, రాజకీయ నేతలు సినిమాలు చేయడం ఇప్పుడు సర్వసాధారణం. ఇప్పుడు చెప్పబోయే అలాంటి ఓ ఆసక్తికరమైన విషయం తాజా లోక్సభ ఎన్నికల్లో జరిగింది. బాలీవుడ్లో ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించి రొమాన్స్ చేసిన ఓ జంట పార్లమెంటు సభ్యులు అవడమే కాక అందులో ఒకరు మంత్రి కావడం నిజంగా విశేషమే. ఈ జంటే చిరాగ్ పాస్వాన్, కంగనా రనౌత్. ఇందులో కంగనా రనౌత్ మొదటిసారి ఎంపీగా ఎన్నికవగా పాస్వాన్ మూడోసారి లోక్సభకు ఎన్నికవడమే కాకుండా మినిస్టర్గా బాధ్యతలు చేపట్టడం విశేషం. (2011) వచ్చిన మిలేనా మిలేహం అనే చిత్రంతో అప్పటికే దేశ రాజకీయాల్లో మంచి పేరున్న ఎల్జేపీ పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతని సరసన అప్పటికే 4-5 సినిమాల్లో నటించిన కంగనా రనౌత్ కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రం తర్వాత చిరాగ్ పాస్వాన్ తన తండ్రికి మద్దతుగా రాజకీయాల్లోకెళ్లి 2014లో ఎంపీ అయి పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీ అయ్యారు. తండ్రి మరణానంతరం తమ ఎల్జేపీ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పార్టీని ముందుండి నడుపుతున్నారు. తాజాగా జరిగిన ఎలక్షన్లో మరోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక కంగనా ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన తను విత్ మరో సినిమాతో స్టార్గా ఎదిగి జాతీయ అవార్డులు సైతం గెలుచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో బిజియెస్ట్ తారగా మారి వరుస సినిమాలతో దూసుకుపోయింది. అంతేకాక బాలీవుడ్పై అడపాదడపా శివసేన వంటి పార్టీలపై తన కామెంట్స్తో వార్తల్లో నిలుస్తూ వచ్చిన బీజేపీలో చేరిన కంగనా ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్వాన్, కంగనాలు ఎంపీ హోదాలో కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యాయి.